గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే నేను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చానండి. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి. మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేప్పటికి 12709 అనమాట. ఈ ట్రైన్ అనేది మనకి గూడూరు నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్తుంది. కాకపోతే మనం విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నాం. లోపలికి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం ట్రైన్ గురించి. లెట్స్ గెట్ చెలో. మనమైతే 10th ప్లాట్ఫామ్ వైపు ఉన్నాము. మనకి ట్రైన్ వచ్చేపాటికి ప్లాట్ఫామ్ నెంబర్ 8 కానీ 9 కానీ వచ్చేసిద్ది. ఈ 2 ప్లాట్ఫామ్స్లో అయితే మనకు వచ్చింది. మనకి 10th ప్లాట్ఫామ్లో బుకింగ్ కౌంటర్ ఉంది. ప్లాట్ఫామ్ 10 మీద ఏదో ట్రైన్ కోసం పిచ్చగా ఉన్నారు జనాలు, అయితే చూసుకోవచ్చు. ఈ ట్రైన్ కోసమే 10th ప్లాట్ఫామ్లో ఉన్నారు. దానాపూర్ SMVV ట్రైన్ కోసం చాలా ఉన్నారు జనాలు అయితే. మనమైతే ఇప్పుడే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కామన్నమాట. బ్రిడ్జ్ ఎక్కేసి మనం అదిగోండి 8, 9 ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం. మన ట్రైన్ అనేది 9th వస్తుంది అని చెప్పేసి యాప్లో చూపించింది. సో 9th, 8th రెండు ఒకటే కాబట్టి అక్కడ ఉన్న ఒకటే. ప్లాట్ఫామ్ 8, 9 రెండు ఒకటే అంటే మనం అటు వచ్చిన ఒకటే ఇటు వచ్చిన ఒకటే మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి అలా చెప్పాను. మళ్ళీ రెండు ఒకటే ఏంటర్ అని చెప్పి నన్ను వేసుకోవద్దు అనమాట, అది సంగతి. సో మనకి 9th ప్లాట్ఫామ్లో అయితే ఒక ట్రైన్ అవుతుంది అనమాట. ఈ ట్రైన్ అనేది మనకి SMVT బెంగళూరు టు దానాపూర్. ఇంకా సింహపూరి ట్రైన్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఈ ట్రైన్ అనేది టోటల్ డిస్టెన్స్ వచ్చేప్పటికి 643 కిలోమీటర్స్ అనమాట. అంటే గూడూరు నుంచి సికింద్రాబాద్ వరకు. అండ్ రన్ టైం చూసుకుంటే మనకి 10 hours 43 minutes అని ఉండిద్ది. కాకపోతే అంత తక్కువ టైంలో వెళ్ళదు. మనకి ఈజీగా గూడూరు నుంచి సికింద్రాబాద్కి అయితే ఈజీగా 11 hours కానివ్వండి, 12 hours కానీ టైం అయితే పట్టిద్ది అనమాట. అండ్ విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి ఇక్కడికి ట్రైన్ అయితే 11కి రావాలి. డెస్టినేషన్కి రీచ్ అయ్యేపాటికి 5:40 అవ్వాలి. మరి చూద్దాం. అది తెలిసి విజయవాడ రావడానికి కొంచెం అరగంట లేట్లో ఉంది ట్రైన్ అయితే, అది సంగతి. విజయవాడ స్టేషన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఈ విజయవాడ రైల్వే స్టేషన్లో డైలీ అయితే మనకి 125 నుంచి 150 ట్రైన్స్ అయితే మూవ్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం కానివ్వండి, దీని మీద నుంచి వెళ్ళడం కానివ్వండి, ఇలా అయితే. అండ్ మనకి జనాలు అయితే డైలీ 1.5 lakh పీపుల్ అయితే ట్రావెల్ చేస్తారు, అంటే విజయవాడ జంక్షన్ నుంచి మాత్రమే. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 9లోకి అయితే రాబోతుంది అనమాట. ఇప్పుడే ఇక్కడ ఇండికేషన్ స్క్రీన్ బోర్డులో అయితే మనకి డిస్ప్లే చేశారు. ట్రైన్ నెంబర్ వచ్చేప్పటికి 12709 సింహపూరి ఎక్స్ప్రెస్. మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ అయితే వచ్చేసిందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 9కి అయితే మంది S4 బోగి కాబట్టి నేనైతే అక్కడ పైన చూడొచ్చు డిస్ప్లే బోర్డు మీద, అక్కడే నుంచున్నాను S4 దగ్గర. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఓయ్ చూసుకోవల్ల S4 బోగి దగ్గర S4 అనేది చెరిగిపోయింది. పెయింట్ వేయాలి, మళ్ళీ పెయింట్ వేస్తే అప్పుడు బాగా కనిపించింది. అయితే వెళ్ళి మనం ట్రైన్ ఎక్కుదాం. టైం అయితే 11:30 అవుతుంది కాబట్టి అందరైతే వాళ్ళ బెడ్స్లో అయితే నిద్రపోతున్నారు అనమాట. చూడొచ్చు అందరు నిద్రపోతున్నారు. అందరైతే మంచి స్లీప్లో ఉన్నారనమాట. హ్యాపీగా పడుకుంటున్నారు. జనాలు అయితే బాగా ఫుల్ అయ్యారనమాట. నాకైతే పైన అప్పర్ బెర్త్ వచ్చిందనమాట. ఈ ట్రైన్లో ఈ విషయం మెచ్చుకోవచ్చు భయ్య, 3 sockets అయితే ఉన్నాయన్నమాట మనకి ఛార్జింగ్ అనేది పెట్టుకోవడానికి. మన ట్రైన్ అయితే ఇప్పుడే విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడ కూర్చున్న ఆయన వెనక పక్కన చూడొచ్చు. ట్రైన్ అనేది మందే మూవ్ అవుతుంది అనమాట. TC వచ్చారు, అందుకే నేనైతే కదలలేదు, కింద దిగలేదు, చెకింగ్ ఉండిద్ది కాబట్టి. మనకి ఈ ట్రైన్లో వాష్రూమ్స్ చూసుకోవచ్చు. చాలా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. సో వాటర్ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఫ్లష్ చేయడానికి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఉందన్నమాట. సో బాగుంది, నాకైతే బాగా నచ్చింది. బాత్రూమ్ నచ్చడం ఏంట్రా అనుకోకండి, అంటే కొంచెం నీట్గా ఉందని అర్థం. నాకేనా మనకైతే TC రావడంతో నేనైతే విజయవాడ స్టేషన్ని ఎగ్జిట్ అయ్యేది చూపించలేకపోయాను అనమాట. నేనైతే ఇక్కడ నుంచి మెయిన్ స్టేషన్స్ అనేది చూపిస్తాను. ఎందుకంటే ఇది మనకి నైట్ జర్నీ కదా, అన్ని స్టేషన్స్ చూపించినా సరే మీకు అనేది బోర్ అనేది కొట్టిద్ది అనమాట. మెయిన్ స్టేషన్స్ అనేది కవర్ చేద్దాం.
నేను పడుకొని లేచిపోయేపాటికి లాలాగూడ వచ్చేసాం అనమాట. అంటే సికింద్రాబాద్కి కొంచెం ముందు 4 కిలోమీటర్స్ ముందు అయితే మన ట్రైన్ అనేది ఆగింది. మధ్యలో మెయిన్ స్టేషన్స్ అన్నా కవర్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే నిద్రపోయా, సారీ. ఇంకా ఈ సింహపూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి చెప్పాలి అంటే మనకి మొత్తం 23 బోగీస్ అయితే ఉంటాయన్నమాట. స్లీపర్ ఉండిద్ది, సెకండ్ ఏసీ ఉండిద్ది, ఫస్ట్ ఏసీ ఉంటుంది అండ్ జనరల్ 2 కోచెస్ అయితే ఉంటాయి. నాకు ఇక్కడ అర్థం కాలేదు, రెడ్ అండ్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. 2 సిగ్నల్స్ ఇచ్చారండి. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకు అలా ఇచ్చారు అని చెప్పేసి. మేబీ అవతల ట్రాక్కి గ్రీన్, మన ట్రాక్కి రెడ్ అనుకుంటా. నేను గెస్ చేసిందే కరెక్ట్ అయిందనమాట. అవతల ట్రాక్కి అయితే మనకి ఆ ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అండ్ మన ట్రైన్కి రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో మన ట్రైన్ అయితే ఇక్కడ ఆగిపోయి క్రాసింగ్ కోసం వెయిట్ చేసింది. అండ్ ఈ ట్రైన్ మరి అక్కడికో ఫుల్ రద్దీగా ఉంది, జనాలు అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలామంది ఉన్నారు. ఇవన్నీ జనరల్ బోగీస్ లాగే ఉన్నాయి. మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ స్టేషన్ ఎంట్రీ అవ్వడానికి కర్వ్ అనేది తీసుకుంటుంది, టర్నింగ్. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి లైట్స్ అనేవి ఆపేశారు. లైట్స్ ఉంటే బాగుంది వ్యూ, లైట్స్ ఆపినా పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇక్కడైతే మనకి ఇది ట్రైన్ ఇంజిన్స్ని రిపేర్ చేసేది అనుకుంటా. ఇటు సైడ్ మొత్తం లాలాగూడనే కదా ఇది, అదే అనుకుంటా. ఫైనల్లీ మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ స్టేషన్కి అతి తక్కువ దూరంలోనే ఉంది. అండ్ ఈ ట్రైన్ గురించి చెప్పాలి అంటే సింహపూరి ఎక్స్ప్రెస్ గురించి, దీని ఫస్ట్ ఇనాగ్రేషనల్ రన్ వచ్చేప్పటికి 27 అక్టోబర్ 2005లో అయితే స్టార్ట్ చేశారు. నెల్లూరు డిస్టిక్ నుంచి ఏదన్నా ట్రైన్ డైరెక్ట్ సికింద్రాబాద్కి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనకైతే ఈ ట్రైన్ని ఈ రూట్లో వేయడం జరిగింది. అండ్ ఇదైతే చాలా అంటే చాలామంది ప్రయాణిస్తారు ఈ ట్రైన్లో, డైలీ ట్రైన్ కాబట్టి. సో చాలామందిని ఈ ట్రైన్ అయితే గమ్యానికి చేరుస్తూ ఉంటుంది. నైట్ టైం సికింద్రాబాద్ స్టేషన్ విజువల్స్ చూసుకోవచ్చు. నైట్ టైం అంటే ఎర్లీ మార్నింగ్ విజువల్స్ చూడొచ్చు. బాగుంది కదా, మంచి లుక్ ఉంది. మన ట్రైన్ వచ్చేపాటికి 8th ప్లాట్ఫామ్ ఇచ్చారనుకుంటా. మన ట్రైన్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8కి ఇచ్చారు. మనకి ఈ ట్రైన్ అయితే గూడూరు నుంచి సికింద్రాబాద్ వచ్చింది కదా, మళ్ళీ రిటర్న్ అయితే గూడూరు వెళ్ళదండి, హౌరా వెళ్తుంది. జనాలు అందరూ అయితే దిగిపోయారు. అండ్ రీఫ్రెషింగ్గా మనకి సికింద్రాబాద్ నుంచి హౌరా స్టార్ట్ అవుతుంది. అందరికీ సో సారీ అనమాట. రీజన్ కూడా ఏంటో చెప్తాను. నేను విజయవాడ స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు మధ్యలో ఏ ఒక్క స్టేషన్ని అయితే చూపిలేకపోయాను. ఏంట్రా అంటే మనకి చెప్పాను కదా, కపుల్స్ అయితే ఉన్నారనమాట. అంటే నా పక్కనే సైడ్ అప్పర్ బెర్త్ తీసుకున్నారు. మొత్తం లైట్లు ఆపేపాటికి ఇద్దరు ఇటు సైడ్ వచ్చేసారనమాట. అంటే నేను ఇక్కడ పనుకుంటా కదా, ఇక్కడ మధ్యలో ఇది అడ్డుండి మళ్ళీ ఇటు ఉండిద్ది. ఒకటే గోల, పుచ్చుకు అని చెప్పేసి నాకైతే నైట్ నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ఇంకా వాళ్ళది చూసి ఆ సౌండ్ విని అయితే నేనైతే ఫుల్గా నిద్రపోయాను అనమాట. వీళ్ళతో మనకి ఎందుకు గోల అని చెప్పేసి వాళ్ళని చూపించచ్చు, మళ్ళీ ఎందుకులేండి, మళ్ళీ రిస్క్ అనమాట మనకే. అదనమాట సంగతి. హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ చేసి నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సారీ, నెక్స్ట్ అదే ట్రైన్ మళ్ళీ చేద్దాం మనం బ్లాగ్ ఈసారి ఎప్పుడన్నా కుదిరినప్పుడు. గూడూరు నుంచి చేద్దాం ఈసారి, లేకపోతే సికింద్రాబాద్ నుంచి గూడూరు వరకు చేద్దాం అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. షర్టు మార్చుకుందామని నేను ఎక్కిన ట్రైనే వచ్చానమాట ఎక్కడానికి. షర్టు మార్చుకున్న లోపలికి వెళ్ళని చెప్పి ఎక్కుంటే పెద్ద బిస్కెట్ అయిపోయేవాడిని. కదిలింది ట్రైన్, ఇప్పుడే కదా ఆపింది, ఏం కదిలిద్దిలే, కొద్దిసేపు ఉండిద్దిలే అనుకున్నాను. స్టార్ట్ అయిపోయింది. ఎక్కుంటే మాత్రం పెద్ద బిస్కెట్ అయ్యేది.